ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? బయట చిన్న పనుంది మావయ్య. ఏంటా పని? మీకు చెప్పేంత పెద్ద పని కాదు మావయ్య. పెద్ద పని కాకపోతే చిన్న పనా లేక చిల్లర పనా? అది ఫ్రెండ్ని కలవాలి మావయ్య. నువ్వెందుకు వెళ్ళడం? తన్నే ఇంటికి రమ్మను. అది కాదు మావయ్య. చూడు దీపక్, రేపు DNA టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరిని కలవకూడదు. నువ్వు ఈరోజు నా రూమ్లోనే పడుకో. ఏంటి తమ్ముడు ఇది? వీడి నీ రూంలో పడుకోవడం ఏంటి? వీడి మీద డౌట్ పడుతున్నావా? దీపక్ తప్పు చేశాడని ఎవరూ వేలెత్తి చూపించకూడదక్క. అది నేను భరించలేను, సహించలేను. నువ్వు రా దీపక్. ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మావయ్య, ఆ దీపక్ చాలా కంత్రిగాడు. ఏదో ఒకటి చేసైనా ఆ రిపోర్ట్స్ని మార్చేయగలడు. ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్తో మాట్లాడితే మంచిది. హలో. హలో సార్, నేను మినిస్టర్ గారి పిఏ రాజుని. రాజు చెప్పమ్మా. రేపు DNA రిపోర్ట్స్ వస్తున్నాయి కదా సార్? యా రాజు, ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం జరిగిపోయింది. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి. ఓకే డాక్టర్. నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే ఆ దీపక్ చాలా కన్నింగ్ ఫెలో. మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రాడ్ చేయడానికి ఏం లేదు రాజు. ఉన్నదన్నట్టు తీసుకెళ్లి మినిస్టర్ గారి చేతికి ఇవ్వడమే. ఎందుకంటే మినిస్టర్ విషయంలోనే ఇలాంటి ఫ్రాడ్లు చేస్తే మాకు లైఫే లేకుండా పోతుంది. థ్యాంక్ యూ డాక్టర్, అందుకోసమే కాల్ చేశాను. ఉంటాను. ఓకే. చంద్ర, అన్నయ్య, రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ డాక్టర్ గారు DNA రిపోర్ట్స్ తెస్తున్నారో లేదో ఫోన్ చేసి కనుక్కో. అలాగే అన్నయ్య. రాత్రంతా మావయ్య నన్ను లాక్ చేశాడు. ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు రిపోర్ట్స్లో నేను తండ్రిని తెలిస్తే నాకు జైలు శిక్ష ఖాయం. చేసిందంతా చేసి నన్ను చూస్తావేరా? తొందరపడే ముందు ఆలోచించుకోవాలి. ఓకే డాక్టర్ గారు. ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ గారు గేట్లోకి ఎంటర్ అయ్యారంట అన్నయ్య. అయిపోయింది. మన కుట్రలకి కుతంత్రాలకు తెరపడింది. నేను ఇంటి నుంచి బయటికెళ్తాను, నువ్వు నేరుగా ఇంటి నుంచి జైలుకెళ్తావు. మమ్మీ, నువ్వింకా టెన్షన్ పెట్టుకో. మావయ్య మందారంతో నా పెళ్లి ఎక్కడ జరిపిస్తాడో అని హడలిపోతున్నాను. అవును కదా, ఈ ప్రమాదం కూడా ఉంది.
నమస్కారం మినిస్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, రండి. ఇదిగోండి సార్, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేశారు. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అక్క, నన్నలా పిలవకు తమ్ముడు. నేనంటే పెంచిన పాసం మర్చిపోలేక, అప్పుడే బంధాలన్నీ తెంచుకోలేక తమ్ముడు అని సంబోధిస్తున్నాను. నీకు నన్ను అక్క అని పిలిచే అర్హత లేదు. రక్త సంబంధాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఏంటక్క ఇంతలా మాట్లాడుతున్నావు? అంటాను, ఇప్పుడు ఎన్నైనా అంటాను. నాకు స్వరం పెరిగింది. మీ గొంతులన్నీ మూగబోయే సమయం వచ్చింది. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికి నాతో మాట్లాడే హక్కు లేదు. ఏమైందక్క? అవమానం జరిగింది, అభిమానం దెబ్బతింది. నిన్న మొన్నటి వరకు నేను ఈ ఇంటి బాధ్యతని నా భుజాల మీద మోశాను. అమ్మ నాన్న చనిపోతే అన్నీ నేనే చూసుకున్నాను. ఈ ఇంటి ఆడపడుసుగా అధికారంలో ఉన్నాను. కానీ నువ్వు రాజకీయంలో ఉన్నావు కదా. నచ్చితే పదవిలో కూర్చోబెడతావు, నచ్చకపోతే పదవి నుండి తొలగిస్తావు. ఏదైనా నీకే చెల్లుతుంది. ఈ ఖరీదైన మేడ సాక్షిగా, ధనలక్ష్మి తాండవించే ఈ ఇంటి లోగిలి సాక్షిగా, ఇంతమంది సాక్షిగా, ఒక పని మనిషి సాక్షిగా తప్పైపోయింది. ఒక సేవకురాలి సాక్షిగా నాకు భరించరాని పరాభవం జరిగింది. అక్క, అంత మాట అనొద్దు ప్లీజ్. ఆపు, చాలా ఆపు. నాకు నీ మీదున్న వాత్సల్యం చచ్చిపోయింది. ఈ పుట్టింటి మీదున్న మమకారం అంతా కరిగిపోయి కన్నీళ్ల రూపంలో వెళ్ళిపోయింది. వాడు నా కడుపున పుట్టినందుకు నీకు, నీ కూతురికి, నీ నౌకరికి, ఆఖరికి ఈ పని మనిషికి, అందరికీ నా కొడుకు లోకువైపోయాడు. అక్క, వాడు ఈ పాపం చేయకపోయి ఉండొచ్చు, కానీ ఎన్నో తప్పులు చేశాడు. వాడు తప్పు జరిగినప్పుడే మందలిచ్చానే తప్ప ఇంట్లోంచి వెళ్ళకొట్టలేదు కదా. ఎందుకక్క నన్ను ఎంతగా అపార్థం చేసుకుంటున్నావు? తప్పులు జరుగుతాయి, కానీ నా కొడుకు మీదకే నెట్టబడతాయి. మహానుభావుడు అనేది చాలా చిన్న పదంరా. మన తలరాతని క్షణాల్లో పాజిటివ్ గా మార్చినవాడు మన పాలిట సాక్షాత్తు దేవుడు. నిజమే మమ్మీ. రిపోర్ట్ కరెక్ట్ గా వచ్చుంటే మావయ్య నా చేత మందారం మెడలో బలవంతంగా తాలి కట్టించేవాడు. అప్పుడు ముగ్గురం కలిసి ఏ అపార్ట్మెంట్ చూసుకుని పని మనుషులుగా జాయిన్ అవ్వాల్సి వచ్చేది. అంతకర్మ నీకెందుకు పడుతుందిరా? మావయ్య మనల్ని మెడబట్టి బయటికి గంటేస్తే అదే కదా మమ్మీ జరిగేది. కొంపతీసి మావయ్యకి తెలియకుండా ఓ 5-10 కోట్లు రహస్యంగా దాచిపెట్టావా ఏంటి? నేను దాచింది డబ్బు కాదురా, వేట కత్తి. నీ వల్ల వీధిన పడాల్సొస్తే ముందు నిన్ను నరికేస్తా. అప్పుడు హీనంగా బతకాల్సిన కర్మ నీకు పట్టదు కదా. ఏంటి మమ్మీ ఈ మాటలు? పైన తదాస్తు దేవతలుంటారు. ఏడ్సవులే,
ఆ దేవతల సంగతి పక్కన పెట్టు. ఈ రోజు మనల్ని కాపాడిన దేవుణ్ణి కనిపెట్టడం ఎలా? మనం దేవుణ్ణి కనిపెట్టలేం మమ్మీ. ఆయనకి దయ కలిగితే తనే మనకి టచ్ లోకి వస్తాడు. సత్యం. ఎవర్రా? కిషోర్ మమ్మీ. స్పీకర్ ఆన్ చేయి. హలో. హాయ్ దీపక్ బ్రో, హౌ ఆర్ యూ? చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు నేను మా మమ్మీ పెద్ద ప్రమాదంలో నుంచి తప్పించుకుని ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాం కిషోర్. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ అందించింది నేనే బ్రో. అంటే డిఎన్ఏ రిపోర్ట్లు? ఎస్, డాక్టర్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రిపోర్ట్లు మార్చేలా చేశాను. డబ్బుకు లొంగనవాడు ప్రాణభయంకు లొంగకుండా ఉంటాడా బ్రో? పెళ్ళం బిడ్డల మెడ మీద కత్తి పెడితే ప్రపంచంలో ఏ మనిషి మన మాట వినడు చెప్పు? ఇదంతా నా కోసం చేసావా కిషోర్? ఎస్ బ్రో, నీకు రూపకు పెళ్లి జరగడం కోసం చేశాను. థ్యాంక్స్ కిషోర్. నువ్వు చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. నా జీవితంలో ఇంత గొప్ప సహాయం ఆ దేవుడు కూడా చేయలేదు. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు బ్రో? ఒక బ్రదర్గా నేను చేయాల్సిన సాయం చేశాను అంతే. మీ మామయ్య చేత తొందరగా ముహూర్తం పెట్టించి పెళ్లి ఫిక్స్ చేయించుకో. నువ్వు రూప మెడలో తాళి కట్టడం నేను చూడాలి. బాబు, నీలాంటి మిత్రుడు దొరకడం నా కొడుకు అదృష్టం. నా తమ్ముడితో మాట్లాడి తొందరలోనే ముహూర్తం పెట్టేలా ప్లాన్ చేస్తాను. నీ కోరిక తీరేలా చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. మంచిది బాబు, మంచిది. దేవుడున్నాడ్రా. అవును మమ్మీ. కాకపోతే ఇలాంటి మనుషుల రూపంలో వచ్చి మనల్ని గండం నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. ఒక్క క్షణం ఉండరా, స్వీట్ తీసుకునొస్తా. నోరు తీపి చేసుకుందాం. మమ్మీ. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిశ్రీత సాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజినీవతి ఏనామ విక్రియవతు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. శతమానం భవతి శతాయుఃపురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అమ్మా, ఇప్పుడు అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయికి, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి బొట్టు పెట్టి బట్టలు పెట్టండి అమ్మా. ఓం అయం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్త. ఏటయ్యా అది చిన్నపిల్లోళ్ళగా? అమ్మా, ముహూర్త సమయం ఆసన్నం అవుతోంది. తొందరగా వస్త్రదానం చేసుకోండి. లేమ్మా, లేరా అయ్యా. రాజు ఇంటికి తీసుకెళ్తున్నావా?
నడిచి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నాకే కావాలి. నువ్వు నాకు కాబోయే భార్యవి. నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళకూడదు. పెళ్ళైనప్పుడు చూద్దాంలే. అంటే పెళ్లి జరగదని ఇంకా అనుకుంటున్నావా? జరుగుతుందని నువ్వు ఆశపడుతున్నట్టున్నావు. నీతో పెళ్లి జరగకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. అంత బలంగా కోరుకుంటే నాకు ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది. మా నాన్న నాతో మాట్లాడాలని బలంగా కోరుకున్నాను. మాట్లాడడం లేదా? నాతో పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు మీ నాన్న మా అమ్మ ఎంత చెప్తే అంత. పంతులు గారిని కూడా పిలిపించారు లగ్న పత్రిక రాసుకోవడానికి. లగ్న పత్రిక రాసుకున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? పీటల మీద కూడా ఆగిపోవచ్చు. నన్ను వెళ్ళనివ్వు. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ప్రేమించిన ఆ రాజుగారి దగ్గరికేనా? నాకంతా తెలుసు. నాతో పెళ్లి ఆగిపోవాలని, రాజుతో నీ పెళ్లి జరగాలని నువ్వు రాసి పెట్టిన చీటీ ఉంది చూడు. ఆ రోజే నేను తొందరపడి మీ నాన్నకి ఈ విషయం చెప్పాలి అనుకున్నాను. మా అమ్మే ఆపింది. ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేస్తానంటే ఊరుకుంటానా? నోరు మూసుకొని కారెక్కు. నేను నీతో రాను. చూడు, నువ్విప్పుడు ఇంటికి రాకపోతే ఒక మినిస్టర్ కూతురు ఒక నౌకర్ని ప్రేమించిందన్న వార్త ప్రపంచానికి తెలిసిపోతుంది. మర్యాదగా కారెక్కు. ఎక్కు. ఆకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణాం శుభాంగం. ఇప్పుడు దండలు మార్చుకోండి. ఓం హిరణ్యవర్ణాం హ్రీం సువర్ణరంధ్రశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామి యస్యాం శ్రీం దేవీముపస్మయే శ్రీర్మా దేవీ చుషుతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్థాం జ్వలంతీం తుష్టాం తర్పయంతీం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఓం పంతులు కూసోండ్రి. దేనికమ్మా? కూసోండ్రి చెప్తాను. కూసోండి కూసోండి కూసోండి. మా పెండ్లు ఎప్పుడైతుందని రోజు అడిగేటోడివి కదా. ఇప్పుడు నువ్వే పెట్టు మంచి ముహూర్తం. జరంత జల్దీ ఉండు, లగ్గం పెట్టు. రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి చేయకూడదు. ముందుగా ఏ జంటకి ముహూర్తం ఉందో చూసి చెప్తాను. కానీ అయ్యా, అద్భుతమైన ముహూర్తం కావాలంటే 6 నెలలు దాకా లేదు. ఆలస్యం అవుతుంది అనుకుంటే ఈ నెల 25న ఉంది. ఏది ఖాయం చేయమంటారు? 6 నెలలంటే చాలా దూరం అయిపోతుంది పంతులు గారు. దగ్గరలో ఉన్న వాటిల్లో ముందు ఏదుందో అదే ముహూర్తం పెట్టండి. మా అక్క ఎలా చెప్తే అలా చేయండి. మంచిది. నాన్న అత్త ఎలా చెప్తే అలాగే అంటున్నారు. 6 నెలల తర్వాత వచ్చే ముహూర్తం అయి ఉంటే ఈ లోపు రాజు దీపక్ నిజ స్వరూపం బయట పెట్టేవాడు. ఇప్పుడు నా పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. అయితే దగ్గరలో ఉన్న ముహూర్తమే ఖాయం చేసి లగ్నపత్రిక రాస్తాను. జాతకరీత్యా ముందుగా జరిగే వరలక్ష్మి మల్లేష్ లగ్నపత్రిక ఇప్పుడు చదువుతున్నాను. స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శ్రావణమాసం గురువారం సప్తమి తిథి సరియగు తేదీ. ఏంటమ్మాయి గారు, ఎందుకు బాధపడుతున్నారు? ఏం జరిగింది?
జరగరానిదే జరిగింది రాజు. అంతా తలకిందులైంది. DNA పరీక్షలో మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకు దీపక్ తండ్రి కాదు అని వచ్చింది. అదేంటి అమ్మాయి గారు, రిజల్ట్ అలా ఎలా వస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు రాజు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. ఆ డాక్టర్ చాలా మంచివాడని విన్నాను. ఆయన ఆధ్వర్యంలో మోసం జరగడం ఏంటి? ఉండండి, ఒకసారి ఆయనతో మాట్లాడి విషయం ఏంటో కనుక్కుంటాను. ఏంటి డాక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, పైగా కట్ చేస్తున్నారు? అమ్మాయి గారు, నేనే పర్సనల్గా వెళ్ళి కలుస్తాను. ఈ మోసం వెనుక దీపక్ హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. చేయాల్సిన ఎంక్వైరీ చేసి ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో కనిపెడతాను. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను రాజు? నాన్న పంతులు గారిని పిలిచి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. ముహూర్తాలు పెట్టించినంత మాత్రాన పెళ్లి జరుగుతుందా? ఆ పెళ్లి నాపే బాధ్యత నాది. మీరు కూల్గా ఉండండి. భగవంతుడు సాయం చేసేది మీలాంటి మంచి వాళ్ళకే కానీ దుర్మార్గులకు కాదు. అల్లుడు, ఈ కూర చూసి కంగారు పడమాక, నీ కూర నీకు వచ్చేస్తే. అత్తమ్మా, ఏందత్తమ్మా నువ్వు? ఇంట్లో ఇద్దరు కూతుర్లని ఒక కొడల్ని పెట్టుకుని నువ్వు కష్టపడుడేంది? పక్కకు తప్పుకో, నేను కట్ చేసి పెడతా. పని ఇప్పుడు నాకు కష్టం అనిపించదు రేణుక. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవడమే నరకం అనిపిస్తుంది నాకు. ఏం పర్లేదు, నేను చేసుకుంటానులే. అయినా పెళ్లి కాకుండానే ఇట్ట పని చేయడం మొదలు పెడితే మీ అమ్మ ఒప్పుకోదు. సరే, పని సంగతి పక్కన పెట్టు. ఇంట్లో అందరూ మస్తు ఖుషిగా ఉంటే నువ్వేంది ఇంత డల్గున్నావు? రాజుతో నా పెళ్లి జరిగేది నీకు ఇష్టం లేదా ఏంది? అయ్యో, ఏటమ్మా మాటలు? నీలాంటి మంచి పిల్ల కోడలవుతుందంటే ఏ అత్తైనా సుఖపడుతుంది. నేను బాధపడేది అమ్మాయి గారి గురించి. మందారాన్ని మోసం చేసింది ఆ దీపక్ బాబాయ్ అని మనందరికీ తెలుసు. కాని అదేదో పరీక్ష చేయిస్తే దీపక్ బాబు తప్పేమీ లేదని వచ్చిందంట. మందారం బతుకు నాశనమైపోనాది. ఇప్పుడు ఆ దుర్మార్గుడితోనే అమ్మాయి గోరు పెళ్లి నిశ్చయమైంది. రేపు అమ్మాయి గోరు బతుకుని కూడా బుగ్గిపాలు చేస్తాడా రాక్షసుడు? దీని గురించి ఆలోచిస్తూ రాజు బాధపడతా ఉన్నాడు. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. తమ్ముడు, పేపర్లో యాడ్ చూస్తున్నావా? నేనే వేయించాను. ఫోటోలు బాగానే వచ్చాయిగా? యాడ్ నువ్వేయించావా? పేపర్లో ఏం చేయాల్సిన అవసరం ఉందక్క? నువ్వేమైనా ఆషామాషి ఆర్డినరీ మనిషివా తమ్ముడు? రాష్ట్ర మంత్రివి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పర్సన్వి, లక్షలాది మంది ప్రజలు అభిమానించే నాయకుడివి, వేలాది మంది కార్యకర్తలు ఆరాధించే అన్నవి. నీ ఇంట్లో శుభకార్యం అంటే తమ సొంత ఇళ్లలో జరిగినట్టుగానే అందరూ భావిస్తారు. నీ ఒక్కగానొక్క కూతురి పెళ్లి గురించి కనీసం 2 రోజుల ముందైనా అందరికీ తెలియకపోతే ఎలా? అభిమానులు బాధపడరు? ఇదేంటి, అత్తయ్య అప్పుడే పెళ్లి హడావుడి మొదలు పెట్టేసింది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే ఈవిడ అప్పుడే ప్రపంచం అంతా ప్రచారం చేసేస్తోంది. ఈవిడ వరుస చూస్తుంటే అంతా కావాలనే చేస్తున్నట్టుంది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? హలో అమ్మాయి గారు, మీరా? ఎలా ఉన్నావు? మోసపోయినాడిది ఎలా ఉంటుంది అమ్మాయి గారు? ఏం చేయాలో అర్థం కాక, ఏ దారి కనపడక
జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. బాధపడకు మందారం. బాధ తప్ప ఇంకేమీ మిగల్లేదు అమ్మాయి గారు. చూడు మందారం, ఊరికే బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగమేం లేదు. ఊపిరున్నంత వరకు న్యాయం కోసం పోరాడాల్సిందే. నిన్ను మోసం చేసినవాడు నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి జరగబోయే పెళ్లిని ఆపకపోతే మనిద్దరి జీవితాలు, కడుపులో ఉన్న నీ బిడ్డ జీవితం అంతమైపోయినట్టే. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఒకసారి ఇంటిదాకా వస్తావా మందారం? ఈ పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. అంటే ఏంటమ్మాయి గారు మీరనేది? నేను ఇంటి దగ్గరికి వస్తే విజయాంబిక గారు ఒప్పుకోరు కదమ్మా. నా మీద పడి నానా అగ్రీ చేస్తుంది కదమ్మా. నువ్వేం భయపడకు మందారం, నేనున్నాను కదా. నిన్నెవరూ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. త్వరగా బయలుదేర్రా. సరే అమ్మా. రే దీపక్, అమరూపా, హ? అక్కడే ఆగిపోయావే, కిందికి రమ్మా, నీతో పనుంది. మావయ్యకి ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఒకసారి చూపించు. తమ్ముడు, ఇదిగో ఇవి చూడు. ఒకసారి మీరు చూసి సంతకాలు పెడితే అయిపోతుంది పెద్ద. చెక్ చేసావా? నమస్కారం మినిస్టర్ గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటిదంతా? విజయమ్మ గారు పిలిపించారయ్యా. ఓ, తమ్ముడు, చమన్ లాల్ గారిని నేనే పిలిపించాను. దగ్గరలో పెళ్లి పెట్టుకుని బట్టలు నగల కోసం షాపులకు తిరగడం కష్టం కదా, అందుకే ఇవన్నీ ఇంటికే తెప్పించాను. ఎవరికి నచ్చినవి వాళ్లే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమంటావు? నీ ఆలోచన ఒక విధంగా కరెక్టే అక్క. కానివ్వండి, ఈ పెళ్లి బట్టలు, నగల సెలక్షన్ విషయం అంతా నువ్వే చూసుకోవాలక్క. నేనొక్కదాన్ని చూసుకోవడం ఏంటి తమ్ముడు? కూతురికి మేనల్లుడికి పెళ్లి చేస్తున్నావు. నువ్వు కూడా అన్ని దగ్గరుండి చూసుకోవాలి. బట్టల్ని, నగల్ని నువ్వు కూడా సెలెక్ట్ చెయ్యి. సుమా, పింకీ, మీరు కూడా రండి. అమ్మ రూపా, నువ్వు అక్కడే ఉన్నావేంటమ్మా? ఇలారా. ఇదేంటి ఈ టైంలో ఈవిడ పిలుస్తోంది? రామా. బట్టలు, నగలు తెప్పించాను. మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకో రూపా, నీకేం కావాలో చూడు. సరే నాన్న. రామ్మా, ఇదిగో ఇచ్చుడు. ఇది ఎలా ఉందో చెప్పు. అది కూడా చూపించండి. ఇది చూపించండి. ఈ పెళ్ళి అయిపోవాలి, అప్పుడు వీడి సంగతి చూడాలి. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. ఇక జీవితంలో ఈ ఇంటి గుమ్మం తొక్కే అవకాశం లేకుండా చేయాలి. రాజు, అదే మందారం ఫోన్ చేస్తోంది. ఎవరమ్మా ఫోను? నా క్లాస్మేట్ అత్తయ్య. అయితే మాట్లాడు. పర్లేదత్తయ్య, తర్వాత మాట్లాడతాను. పర్వాలేదు, మాట్లాడమ్మా. ఎందుకు చేసిందో ఏమో. తనేదో షాపింగ్ హడావిడిలో ఉందత్తా. ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పింది. ఎందుకు చేసిందో ఏంటో మాట్లాడు. అంటే మందారం, ఆ రోజు దీపక్ నీ మెళ్ళలో తాళి కట్టిపోయాడా? రాజు, గుళ్ళో సీసీ కెమెరాలుంటాయి కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని సంపాదిస్తే దీపక్ బండారాన్ని బయట పెట్టొచ్చు. ఇదిగో
రాజు, మనం వెంటనే గుడి వాళ్ళని అప్రోచ్ చెయ్యి. ఆ రోజు ఫుటేజ్ ని సంపాదించాలి. అది దీపక్ కి వ్యతిరేకంగా తిరుగులేని సాక్ష్యం అవుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మాయి గారు. ఆ దీపక్ ఇప్పుడు మన చేతికి దొరికాడు. ఆ సాక్ష్యాన్ని సంపాదించి పెద్దయ్య గారికి చూపిస్తే దీపక్ ఆటని ఆయనే ముగిస్తారు. నేను ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్తాను. మందారం, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అత్తయ్య చూసిందంటే ప్రమాదం. తనకి లేనిపోని డౌట్లు వస్తాయి. నేను తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మాయి గారు. మందారానికి లేనిపోని విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏదో 4 రోజులు వాడుకొని వదిలేద్దాం అనుకుంటే ఇప్పుడు నా జీవితంతో ఆట ఆడుకుంటుంది. రాజుగాడు ఆ సాక్ష్యాధారాలు సంపాదించాడంటే నా పని అయిపోయినట్టే. ఈ ఇంట్లో శుభం జరుగుతుంది. అమంగళం వినిపించకూడదు. ఈ ఇంట్లో కళ్యాణం జరగబోతుంది. శ్రాద్ధ కర్మల మంత్రాలు వినిపించకూడదు. ఈ ఇంట్లో అగ్నిగుండం వెలగబోతుంది. ఆ జ్ఞాపకాల చితిమంటల రెపరెపలు వినిపించకూడదు. ఆ పేరు, ఆ పిలుపు, ఆ స్థానం అన్ని అగ్నిలో దగ్ధం చేసి ఆ భస్మం కూడా గంగలో కలిపేసి తలస్నానం చేసేసి ఏళ్లు గడిచాయి. ఆ మరణానికి సంతాపాలుండవు. ఆ మరణానికి శ్రద్ధాంజలి ఉండదు. ఆ మరణానికి ఆబ్దికాలుండవు. ఇంకొకసారి అమ్మా అనే మాట నీ నోటి వెంట రాకూడదు. వస్తే నాన్న అనే పిలుపుకు కూడా అవకాశం ఉండదు. తమ్ముడు, శుభమాని పెళ్లి జరిగే ఈ ఇంట్లో అలాంటి మాటలెందుకులే. రూపని నేను మందలిస్తాగా. నువ్వు ఆవేశపడకు తమ్ముడు. రూపా, వద్దమ్మా. ఆ పదమే ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. నువ్వింకోసారి ఆ ప్రస్తావనే తీసుకురావద్దు. వదినా, రూప చేతికి గాయమైంది. అందుకే అమ్మ అని అరిచింది. కట్టు కడుతుంటే నొప్పి పుట్టి అమ్మ అంటోంది. ఎవరైనా గాయం తగిలినా నొప్పి పుట్టినా అమ్మ అనే అంటారు కదా వదినా. గాయమైందా? ఎక్కడా? పిల్లలు, ఈ పూటకి సాధన చాలు. నమస్కారం విరూపాక్షి గారు. నమస్కారం అండి. మా అమ్మ ఎలా నేర్చుకుంటుందండి? అందరూ పట్టుదలతో సాధన చేయాల్సిందే. ఎవరు సరిగ్గా చేయకపోయినా నేను ఊరుకుంటానా? నాకు తెలుసండి, మీరు సరిగ్గా చేసే వరకు చేయిస్తూనే ఉంటారని. ఇదిగోండి ఈ నెల గురుదక్షిణ. వెళ్ళొస్తాం విరూపాక్షి గారు. ఏంటి నటరాజా, నా కూతురు నన్ను పదే పదే తలుచుకుంటుందా?
విద్యాశాఖ మంత్రి ఇంట్లో పెళ్లి సందడి. 2 రోజుల్లో మోగబోతున్న బాజాలు. వరుడు తన సొంత మేనల్లుడు చిరంజీవి దీపక్తో అపరూప పెళ్లి. ఏంటత్తయ్యా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదు రూపా, చాలా పెద్ద విషయం. నిన్న నువ్వు మీ అమ్మని గుర్తు చేసినందుకే వాడు ఎంతలా బాధపడ్డాడో, ఎంతగా తల్లడిల్లిపోయాడో చూసావుగా. మీ అమ్మ ఒక దుర్మార్గురాలు. నా తమ్ముడికి ఎంత ద్రోహం చేసిందో నీకు తెలీదు. వాడి ప్రేమని వంచన చేసింది, మనసుని ముక్కలు చేసింది, కుటుంబ గౌరవాన్ని మంట కలిపింది, భర్త గౌరవాన్ని బజారు కీడ్చింది. అందుకే మీ అమ్మంటే నా తమ్ముడికి అసహ్యం, కోపం. ఇప్పుడు వాడి మూడేం బాగోలేదు. నిన్ను చూస్తే ఇంకా పాడైపోతుంది. ఎందుకంటే నీ ముఖం చూస్తే వాడికి మీ అమ్మే గుర్తుకొస్తుంది. గుండె రగిలిపోతుంది, రక్తం మరిగిపోతుంది, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందుకే నిన్ను వాడి గదికి వెళ్ళొద్దు అంటున్నాను. మా మమ్మీ చెప్పింది అర్థమైందిగా. ఇంకెప్పుడు మామయ్యకి ఎదురు పడాలని ట్రై చేయకు. అమ్మ మాటకి ఎదురు చెప్పాలని ప్రయత్నించుకో. ఒకవేళ నా తమ్ముడు నిన్ను పిలిచినా ఆనందంగా ఎగురుకుంటూ వెళ్లకు. వాడు ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు నీ గదిలో నుంచి బయటికి రావద్దు. అసలు నువ్వొకదానివి ఈ ఇంట్లో ఉన్నావన్న విషయమే వాడికి గుర్తు చేయకు. అర్థమైందా? ఇటే బిడ్డ జీవితానికి ఏం కాకూడదని ఏదో ఒకటి చేసి తన జీవితం చక్కదిద్దాలని ఇక్కడి దాకా వచ్చాను. ఇన్నేళ్లు నేనంటూ కోరుకున్నది, ఇన్నేళ్లు నేనంటూ నిరీక్షించింది, ఇన్నేళ్లు నేనంటూ బ్రతుకుతున్నది ఇవాళ ఈ క్షణం నా కళ్ళ ముందే తండ్రి కూతుళ్ళ ఈ బంధాన్ని చూసి నేనిప్పుడేం చేయగలను? ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడే కిందికి దిగొచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది నాన్న. ఇదేంటి ఎప్పుడూ లేంది రూపతో నా తమ్ముడింత ప్రేమగా మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో 8వ వింతని చూస్తున్నట్టుగా ఉంది. రూపా, నువ్వు తీసుకున్న చీర సూపర్ అదినా. నాకు మాత్రం నీ చీరే నచ్చినది. సరిపోయింది. పొరిగింటి పుల్లకూర రుచి అంటే ఇదేనేమో. అది మడిసి స్వభావం ముచ్చాలు. మన దగ్గర ఏటున్నదని మనం ఆలోచించం. ఎప్పుడు పక్కోడి దగ్గర ఉన్న దాని మీదే మన సూపు ఉంటది. రారా అయ్యా, రారా. రాజు వచ్చినవా? రారా, నీకోసమే చూస్తున్నాం. పెళ్లి దగ్గర పెట్టుకుంటే అన్ని పనులు అవ్వవని చెప్పినావుగా. చూడు, బట్టలన్నీ కొనేసినాం. ఇగో, ఇవేమో నీ చెల్లి పెళ్లికి, ఇవేమో మన పెళ్లికి. చూసినవా, బట్టల షాపింగ్ అంతా అయిపోయింది. నువ్వు రాకపోయినా మేమంతా పనులు ఎట్లా పూర్తి చేస్తున్నామో చూడు. పెద్దయ్య గారింట్లో పెళ్లి పనుల హడావుడి వల్ల రాలేకపోయాను రేణుక. సారీ. అరే, మనలో మనకు సారీ అయింది రాజు. న్యాయంగా అన్ని పనులు మేమే చేసుకోవాలి కదా. దగ్గరుండి పనులన్నీ త్వరగా ఎలా చూసావు? మేము మీరు అని విడదీసి మాట్లాడతావేంది రాజు? ఇంకో రోజు ఆగితే అందరూ ఒకటైపోతున్నాం కదా. మరి బాగా చెప్పినావు రేణుకమ్మ. 2 కుటుంబాలనేది ఈ పూట వరకే. తెల్లారితే మన అందరిది ఒకటే కుటుంబం. తమ్ముడు, ఆడపడుచులు కని రేణుక మా ఇద్దరికి ఎంత మంచి చీరలు తీసుకుందో చూడు. అవునక్క, చీరలు చాలా బాగున్నాయి. రేణుకది గుడ్ సెలక్షన్. మంచిగా చెప్పినావు రాజు. నాది గుడ్ సెలక్షన్ కాబట్టే ఏరికోరి నిన్ను ఇష్టపడ్డాను. అలా అయితే మా అన్నయ్యది కూడా గుడ్ సెలక్షనే.
ఏంది రాజు, మా నాన్న మేం మాట్లాడుతున్నా నువ్వు ఉలకవు పలకవేంది? నీ మొహంలా ఇంట్లో పెళ్లి జరుగుతుందన్న సంబరమే కనిపిస్తలేదు. చూడు మొహం అంతా ఎంత డల్లుగా ఉన్నదో. జల్దీ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అందరం కలిసి భోజనం చేద్దాం. నీకిష్టమని జీడిపప్పు పాయసం చేసినా. వెళ్ళు రాజు. నాకు ఆకలిగా లేదు పింకీ, ఏం తినాలనిపించడం లేదు. రోజంతా ఏం తినకుండా ఇలా ఖాళీ కడుపుతో ఉండిపోతే ఎలా అక్క? కళ్ళు తిరిగి పడిపోతావు. ప్లీజ్ అక్క, కొంచెం తిను ప్లీజ్. పెరుగన్నం చాలా బాగుంది. ఎవరు కలిపారు? అమ్మే కలిపించింది. ఇది పిన్ని కలిపినట్టు లేదు, పైనుంచి అమ్మవారే దిగొచ్చి కలిపినట్టుంది. అమృతల్లా అనిపిస్తోంది పింకీ. నేను నీ దృష్టిలో మంచిదాన్ని కాను. మీరు నా దృష్టిలో ఒక దేవుడు. అడిగిన వరమివ్వలేదని అలిగిన భక్తురాల్నే తప్ప మనసు లేని శిలా విగ్రహం మీరని దూరంగా వెళ్ళిపోలేదు. ఇప్పటికే నా హృదయంలో ఒక గుడి, ఆ గుడిలో మీరు. ఇలాగే మీ పాదాల చెంత నేను. ఈ గడప దాటి ఏళ్లు గడిచే, కానీ నా మనసుని ఇక్కడే వదిలి వెళ్ళిపోయాను. నా కడుపులో ఊపిరి పోసుకున్న బిడ్డను మీకే అప్పచెప్పి వెళ్ళాను. జీవితంలో ఎప్పటికీ తిరిగి రాలేనేమో అనుకున్నాను. కాని నా కూతురి జీవితం ఏమైపోతుందోనన్న భయంతో వచ్చాను. ఈ పెళ్లి మూలంగా నా కూతురికి అన్యాయం జరుగుతుందేమోనని ఆపడానికొచ్చాను. మీరు రూపతో చెప్పిన మాటలు విని ఆగిపోయాను. ఎటువంటి ప్రమాదం జరగదన్న నమ్మకం ఉంది. కాని ఎంతో అన్యోన్యంగా ఉన్న మనల్ని విడదీసిన ఆ విజయాంబిక రేపు మిమ్మల్ని మన బిడ్డని విడదీయదని నమ్మకమేంటి? అందుకే మిమ్మల్ని బిడ్డని దూరం చేయకుండా ఈ పెళ్ళెలా ఆపాలి? ఏ కల్మషమూ లేని మీ మనసులో నాకెప్పటికీ స్థానం లేకపోవటం నిజంగా నా దురదృష్టం. సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. నీకు నా అదిష్టే తగిలేలా ఉంది. మీ అత్తగారు ఎంత అదృష్టం చేసుకున్నారు. ఇలాంటి మంచి కోడలు దొరికింది.
నేనే మీ ఇంటి కోడల్ని కావాలనుకున్నాను. అలాంటిది మీ చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేసి మరో ఇంటి కోడల్ని చేస్తున్నారు. అంతా బాగుంది గాని మెడే కొంచెం బోసిగా ఉంది. ఉండు. ఇది బాగుంది కదా? కూర్చోరా. ముత్యాలు, చీటైందమ్మా. నా కోడలి మెళ్ళో ఆ నెక్లెస్ ఎందుకు వేశావు? ఈ నెక్లెస్ అమ్మాయి గురికి బాగుంటుందని. నీకేదనిపిస్తే చేసేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అధికారం చెలాయిస్తావా? అత్తయ్య, ఆవిడేదో తెలియక. నువ్వూరుకో రూపా, మాట్లాడుకో. చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నీకు మా కుటుంబం గురించి తెలీదు, మా సాంప్రదాయాలేంటో తెలీదు, మా ఆచార వ్యవహారాలేంటో తెలీదు. ఆ నెక్లెస్ మా కుటుంబ పారంపర్యంగా వస్తున్న విలువైన ఆభరణం. సాంప్రదాయం ప్రకారం కాబోయే కోడలికి అత్తగారివ్వాల్సిన బహుమతది. స్వయంగా అత్తగారే దాన్ని కోడలి మెళ్ళో వెయ్యాలి. ఇది దైవ సంకల్పమా? రాజు వాళ్ళ అమ్మ చేతుల మీదుగా నా మెడలో పడాలని రాసిందా? ఆఫ్టర్ ఆల్ ఈ ఇంటి నౌకరికి నువ్వు తల్లివి. నువ్వు వేయడమేంటి? క్షమించమ్మా. క్షమించమని అడిగినంత మాత్రాన చేసిన తప్పు మాసిపోతుందా? నువ్వేం చేసావో నీకు అర్థమైందా? అసలు నిన్ను ఏంటిదక్క? ఏమైంది? తనేదో తెలియక పొరపాటు చేసింది. దానికి ఎందుకింత రాద్దాంతం? పందిట్లో గొడవలెందుకు? అసలే నీ ఆరోగ్యం బాలేదు. నీ కోపాన్ని తగ్గించుకో. ముందు ఈ ఫంక్షన్ జరగనివ్వక. అయినా వీళ్ళందరూ మన అతిథులక్క. అతిథులంటే దేవుళ్ళు. మనం పిలవగానే ఉద్యోగాలకు సెలవు పెట్టి పనులన్నీ మానుకొని ఖరీదైన బహుమతులు కొని ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఆరోగ్యంగా లేని వాళ్ళని కూడా ఇంట్లో వదిలిపెట్టి బస్సుల్లోనూ రైళ్లలోనూ పడి తాళి కట్టే వేళకైనా అందుకోవాలని ఆతృతగా వస్తూ ఆకలిని దాహాన్ని పక్కన పెట్టి ఈ కొత్త జంటని చూసి కళ్ళారా చూసుకొని అక్షింతలు వేసి మనసా. పంతులు గారు, మీరు కానివ్వండి. మిస్టర్ దీపక్, పెళ్లి హడావిడిలో ఉన్నట్టున్నావు. ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. నాకు అర్జెంటుగా 10 లక్షల క్యాషు, 1/4 కిలో బంగారం కావాలి. వెంటనే తీసుకుని నా దగ్గరికి రా. లేట్ చేశావు అంటే DNA ఒరిజినల్ రిపోర్ట్ తీసుకొని నేనే మినిస్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ చూసి మినిస్టర్ గారు నీ పెళ్లి ఆపేస్తారని భయపడకు. నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే నువ్వు గర్భవతిని చేసిన ఆ మందారంతో. ఇదేంటి? సాధు జంతువు అనుకున్న డాక్టర్ మెల్లిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కరెక్ట్గా టైం చూసి బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ఓ, బ్లూటిక్ వచ్చిందంటే దీపక్ మెసేజ్ చదివాడనమాట. డాక్టర్ తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కంగారు పడుతూ ఉంటాడు. చెప్పు రాజు, డాక్టర్ దొరికాడా? దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు అమ్మాయి గారు. అయ్యో. కానీ
ఆ డాక్టర్ సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్తో మనమేం చేయగలం రాజు? డబ్బు బంగారం కోసం డాక్టర్ దీపక్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టాను అమ్మాయి గారు. నా అంచనా నిజమైతే దీపక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒకసారి చూడండి. అంటే అవును రాజు, నీ అనుమానం కరెక్టే. దీపక్ టెన్షన్ పడుతూ రూమ్ లోపలికి వెళ్తున్నాడు. డబ్బు బంగారం బ్యాగులో సర్దుకొని బయలుదేరుతాడు చూడండి. రాజు రాజు, అవును రాజు, దీపక్ ఎవరో గమనించకుండా దొంగతనంగా బయటికి జారుకుంటున్నాడు. వెరీ గుడ్. మనకు కావాల్సింది అదే. దీపక్ ఇక్కడికి రాగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అమ్మాయి గారు. నేను ఫోన్ చేయగానే పెద్దయ్య గారిని ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. దీపక్ అంత డబ్బు బంగారం ఎందుకు తెచ్చాడన్న అనుమానం అందరికీ వస్తుంది. మ్యాటర్ మొత్తం బయటపడుతుంది. పెళ్ళి ఆగిపోతుంది. గుడ్ ఐడియా రాజు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మీకు లొకేషన్ షేర్ చేస్తాను అమ్మాయి గారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు రాజు. మైండ్ పని చేయట్లేదు. టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అమ్మాయి గారు, కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. పిరికితనం వచ్చే ఆలోచనలు కూడా చంపేస్తుంది. టెన్షన్ పడడం వల్ల మనం మరిన్ని కష్టాల్లో కూరుకుపోవడం తప్ప ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మోసాన్ని కూడా మోసంతోనే జయించాలి. ఇప్పుడు ఆ చిప్పును తీసుకెళ్ళి దీపక్ సెల్ ఫోన్లో పెట్టామంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఎవరితో డిస్కస్ చేస్తున్నాడో, ఎలాంటి తిక్కుమాలిన ప్లాన్లు వేస్తున్నాడో క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం తెలుసుకోవచ్చు. సూపర్ ఐడియా రాజు. అమ్మాయి గారు, ఈ పని మీరే చేయాలి. మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోవాలి. అలాగే రాజు. జాగ్రత్త అమ్మాయి గారు. రూపా, ఇక్కడేం చేస్తున్నా? అదే నా ఛార్జర్ పాడైపోయింది అత్త. బావ ఛార్జర్ తీసుకుందామని వచ్చాను. వస్తున్నా. సరేనమ్మా. హలో మావా, మంచి పార్టీ ఇస్తాను. నైట్ రెడీగా ఉండరా. ఫ్రెండ్స్తో సోది మాట్లాడుతున్నాడు. అమ్మాయి గారు, వజ్రాలు బంగారం అంత తేలిగ్గా దొరకవు. ఇది కూడా అలాంటిదే. వాడి ప్రతి కాల్ వింటే మనకి ఏదో ఒక ఉపయోగపడే కాల్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పటి వరకు ఓపిగ్గా వెయిట్ చేయాలి. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఈ దీపక్. ఇంతకింత అనుభవం. ఒకప్పుడు నీ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితే వచ్చింది. అభం శుభం తెలియని ఆ ఇల్లాలు ఆ ఇంట్లో అడుగు పెట్టి భర్త ప్రేమకు నూచుకుని ఒక బిడ్డకు తల్లిగా మారాక గడప దాటి దుస్థితొచ్చింది. దానికి కారణం ఆ
ఆ విజయాంబిక, ఆమె వల్లే నీ అమ్మ నీకు దూరమైంది, మీ నాన్నకు దూరమైంది, సంతోషానికి దూరమైంది, దుఃఖానికి దగ్గరైంది, శూన్యానికి దగ్గరైంది, చివరికి జీవోత్సవమైంది. నువ్వు నీ కన్న తండ్రి ప్రేమ కోసం ఎంతో తపించిపోయావు. విజయాంబిక ఆ ప్రేమని ఎలా దూరం చేసిందో నీకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే తండ్రి ప్రేమనే కాదు, తండ్రినే దూరం చేస్తుంది. నీ బ్రతుకు బానిస బ్రతుకవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. మీ అమ్మకి జరిగిన అన్యాయం నీకు జరగడానికి వీల్లేదు. నీ బాల్యం చిదిమేసింది ఆ విజయాంబిక, నీ భవిష్యత్తును చిదిమేస్తుంది ఆ విజయాంబిక. కాబట్టి ఇప్పటికైనా మేలుకో. నీ తండ్రి అక్క మీదున్న విపరీతమైన గౌరవంతో నిన్ను బలిపశువుని చేస్తున్నాడు. అది గ్రహించు. వెంటనే ఒక నిర్ణయం తీసుకో. ఎలాంటి నిర్ణయమైతే నీకు మంచిదో అదే తీసుకో. నువ్వు భయపడకు. భయం నీ కాళ్ళు కట్టేస్తుంది. తప్పప్పులు ఆలోచించుకో. ఆ ఆలోచన నీ మనసుకు సంకెళ్ళు వేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా నీకోసం నువ్వొక బలమైన నిర్ణయం తీసుకో. పిరికితనాన్ని దగ్గరికి రానివ్వకు. ధైర్యంగా అడుగు ముందుకు వేయి. ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పడానికి మీ అమ్మ నీతో లేదు. కాని మీ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. నీ ఇల్లే నీకొక పంజరం కాకముందే నీ స్వేచ్ఛని నువ్వు కోరుకో. ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయం తీసుకో. నీకంతా మంచే జరగాలని నేనా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సెలవు. ఈ ఇంట్లోకి ఈ ఇంటి యజమానికి ప్రవేశం లేదు. ఒకవేళ ఆవేశంలో నేనొచ్చినా నా కూతురికొచ్చిన సమస్యలాగే ఉంటుంది తప్ప న్యాయం జరగదు. ఇప్పుడు ఏం చేయాలి? నా కూతురు పెళ్లి ఆ దీపక్తో జరగకుండా ఎలా ఆపాలి? Go. నటరాజా, ఆఖరి నిమిషంలో నాకు సాయం చేయమని బేబీని పంపించావా తండ్రి? శుభవాన్ నా చెల్లి పెళ్లి జరుగుతుంటే చేతిలో నుంచి పందిరాటు జారిపోవడం ఏంటి? నేనే పొరపాటు చేయడం ఏంటి? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? జరగకూడని అమ్మాయి గారి పెళ్లి జరిగిపోతుంది. జరగాల్సిన నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోతుందా? ఏంది రాజు ఇది? గిట్ల చేసినావు. మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్టు పనిచేస్తే గిట్లనే అవుతుంది. పంతులు గారు, అయిందేదో అయిపోనది. ఇప్పుడు ఏడ్ చేయమంటారు చెప్పండి. ఒక పని చేయండి అయ్యా. మీ కులదేవతని తలుచుకొని ఇల్లంతా పసుపు నీళ్లతో జల్లండి. అప్పుడు దోష పరిహారం అయింది. అలాగే. దానాలు చూడమ్మా. అలాగే. ఇదిగో నాన్న. పంతులు గారు, బేబీ,
మెళ్ళో ఇదేంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మావయ్య పిలిచారంట. అవునరా, చెప్పండి మావయ్య. పెళ్లి పనులని సరిగ్గానే జరుగుతున్నాయా? అన్నీ బాగానే జరుగుతున్నాయి మావయ్య. అక్కెక్కడా? అమ్మకు కొంచెం ఒంట్లో నలతగా ఉందని రెస్ట్ తీసుకుంటుంది. అవునా? డాక్టర్ని పిలిపించావా? అవసరం లేదు మావయ్య, పెళ్లి పనుల్లో కాస్త అలిసిపోయింది. అన్ని పనుల్ని అక్కే తన మీద వేసుకుంటుంది. సరే, అక్కని జాగ్రత్త చూసుకో. అలాగే మావయ్య. హలో, యా మాట్లాడాను. బేబీ అది తీసుకొచ్చింది చూడు. షూర్. ఛీ, ఇదొకటి. బయట చెత్త అంతా ఇంట్లోకి తీసుకొచ్చి పడేస్తుంది. అర్జెంటుగా రేణుకని కలవాలి. కిషోర్ కిషోర్ కిషోర్, పద, అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి బ్రో ఈ టైంలో వచ్చావు? మందు తాగుతావా? బా, మందు లేదు గిందు లేదు. ముందు మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళాలి. ఎందుకు బ్రో? తెల్లారాకి వెళ్దాం. నీకు మందు బాగా ఎక్కిపోయింది, త్వరగా రా. ఆ రాజుగాడు వచ్చాడంటే మన కొంప మునిగిపోతుంది. నీ కొంప నా కొంప ఇద్దరి కొంప. బ్రో బ్రో వదిలే బ్రో, ఇంకా మందు వేస్ట్ అయిపోతుంది బ్రో. ఫినిష్ చేసేసాం. కిషోర్, మనం త్వరగా వెళ్ళాలి. చెప్తే అర్థం కాదా నీకు? ముందు రా. సారీ బ్రో, నేను రాను, రాలేను. ఐ వాంట్ టు ఫినిష్ దిస్ డ్రింక్. రాజుగాడు ఆల్రెడీ వచ్చేసి కూడా ఉండొచ్చు. వీడిని గానీ తీసుకెళ్లి మావయ్య ముందు నిలబెట్టాడంటే నా పని ఫినిష్. అసలు వీణ్ణే లేకుండా చేస్తే? కిషోర్ సార్, ఎంత ఖర్చైనా పర్లేదు, ఆయన బతకాలి. అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కేవలం మీరు రిక్వెస్ట్ చేశారని అన్అఫీషియల్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. పోలీస్ కేసు అయితే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సారీ డాక్టర్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. ఇతన్ని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లడం చాలా రిస్క్. ఇతను ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే తన్ని చంపడానికి కూడా వెనుకాడరు. అందుకే సీక్రెట్గా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఇట్స్ ఓకే. అమ్మాయి గారు, ఎక్కడున్నావు రాజు? కిషోర్ని ఇంకా పట్టుకోలేదా? నేను వచ్చేటప్పటికే అక్కడ కిషోర్ని ఎవరో పొడి చేశారు అమ్మాయి గారు. సీక్రెట్గా ఒక ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ప్రస్తుతానికి అతని ప్రాణాలకు ప్రమాదం ఏం లేదు. మిగతా విషయాలు నేను వచ్చాక చెప్తాను అమ్మాయి గారు. డాక్టర్ గారు, పేషెంట్ ఎప్పుడు స్పృహలోకి రావచ్చు? ఆ విషయం ఇప్పుడే చెప్పలేవండి. గంటలో రావచ్చు, రేపు మార్నింగ్కి రావచ్చు. ట్రీట్మెంట్ మాత్రం కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. డాక్టర్ గారు, తను జాగ్రత్తగా చూసుకోండి. ఏ టైంలో స్పృహలోకి వచ్చినా ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి. ఓకే. ఈ విషయం వెంటనే పెద్దయ్యకి చెప్పాలి.
కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. అదృష్టం మన వైపు ఉన్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయిరా. మమ్మీ, శత్రుశేషం లేకుండా చేసుకోవాలి. పక్కలో పావుని పెట్టుకొని ఎన్నాళ్ళు భయపడి బ్రతుకుతాం? ఆ రాజుగాడి పీడ కూడా వదిలించుకుంటే ఇక మనం బేఫికర్గా ఉండొచ్చు. ఆవేశపడకురా. అన్ని పనులు ఒకేసారి అవ్వాలంటే ఎలా? ఒకదాని తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకరు. ముందు పెళ్ళవ్వని, పిల్లాటలో తీరిగ్గా ఆడుకోవచ్చు. మమ్మీ, నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. మనకి తగిలిన నరదిష్టి మొత్తం ఆ కిషోర్ గాడి చావుతో పోయి. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? మొగుడు పిల్లల మధ్య సిగ్గెందుకే బంగారం? నువ్వు సిగ్గులేనోడివని నాకు తెలుసు. అందుకే పెళ్ళాన్ని పుట్టింట్లోనే ఉంచి నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడుతున్నావు. ఈ చేతి మందు తాగడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా ధనలక్ష్మి? నువ్వు లేక జీవితం కూడా చేదుగా అయిపోయింది. చేదుకు చేదే విరుగుడని కంపల్సరిగా తాగుతున్నాను ధనాలు. రేపు నుంచి ఇంకా తాగను. నీ మీదొట్టు. ఇట్లాంటి ప్రమాణాలు చాలా చూసాంలే. లేదు బంగారం, ఇదే ఆఖరు ప్రమాణం, ఇదే చివరి పెగ్గు. మీ తమ్ముడు మీ చెల్లెలు పెళ్లిళ్ళు అవ్వగానే నిన్ను మన ఇంటికి తీసుకొస్తాను, సరేనా? చూద్దాం. ఇక చూసేదేంలే. ఈసారి మాట అంటే మాటే. మగాడివైతే మాట మీద నిలబడాలి. చూస్తావుగా బంగారం. మంచిది, మరుంటాను. ఆరోగ్యం జాగ్రత్త. రేపటి నుంచి జాగ్రత్తగానే చూసుకుంటాలే ఆరోగ్యాన్ని. ఈయన నన్ను తొందరగా తీసుకెళ్తే బాగుండు. నా కాపురం ఇలా అయ్యిందని అమ్మా నాన్న పాపం మనసులో ఎంత కుమిలిపోతున్నారో. బాబా, ఈ పెళ్లి జరగకుండా చూడమని నేను ప్రార్థించాను. నా బాధ నిన్ను కదిలించలేదా బాబా? ఈ రోజు గడిచిందంటే నా జీవితం నాశనం అయిపోతుంది. ఇక నువ్వు కూడా నన్ను కాపాడలేవు. దీపక్కి వ్యతిరేకంగా ఏ చిన్న ఆధారం దొరికినా ఈ పెళ్లి జరగకుండా ఆపొచ్చు. కానీ ఏమీ దొరకడం లేదు. ఏంటి పేపర్? రూపా, ఏం చేస్తున్నావు రూపా? ఏం లేదత్తయ్య. అతిథులందరూ వచ్చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇంకా ఇలాగే ఉంటే ఎలా? అవతల మంగళ స్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమా, ముత్తైదుల దగ్గరికెళ్ళి ఏం చేయాలో కనుక్కోవాలి కదా. రండి వెళ్దాం. రూపని నేను తీసుకువెళ్తాలే వదినా. మీరేంటి ఇలా ఉన్నారు? రాత్రంతా నిద్రలేనట్టు తల్లి కూతుళ్ల ముఖాలు అలా పీక్కుపోయాయి. తెల్లవారుజాము వరకు ఏవేవో పీడకల్లు వదినా. సరిగా నిద్ర పట్టలేదు. అమాయకమైన గొర్రెపిల్లని బలిస్తున్నారంట. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే మీకు పీడకలలు రావడం ఏంటి? తల్లి కూతుళ్ళిద్దరికి ఏదో గాలి సోకినట్టుంది. వెళ్ళి ఒక్కొక్కరు దిష్టి తీసుకోండి. చూసావా తమ్ముడు, నువ్వేమో సంతోషంగా మనస్ఫూర్తిగా పెళ్లి జరిపిస్తుంటే వీడు నీ అభిష్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పు రాజు,
నీ ఆలోచన సరైంది కాదు. నీ ప్రవర్తన పద్ధతిగా లేదు. నా కూతురు పెళ్లి విషయంలో ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమోదించి తీరాల్సిందే. ఎవరికి రెండో ఆలోచన ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు. అది కాదు పెద్దయ్య, నీ మాట నేను ఎప్పుడూ కాదన్నా, కానీ చెప్తుంది అర్థం కావట్లేదా నీకు? నేను మా అక్కకి మాటిచ్చాను. మాట ప్రకారమే రూపని దీపక్కిచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే నేను మా అక్కకిచ్చిన మాట తప్పిన వాడినవుతాను. నా దృష్టిలో మాట తప్పినవాడు బతికున్న శవంతో సమానం. నీ మనసుని అదుపులో పెట్టుకో. నీ మాట అదుపులో ఉంటుంది. పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండు. నా తరపున ఈ పెళ్లి పనులన్నీ సవ్యంగా జరిపించాల్సిన బాధ్యత నీదే. వేరే ఆప్షన్ లేదు. వెళ్ళి జరగాల్సిన పనులు చూడు. మావయ్య, హాయ్ దీప్తి. బాగున్నావు తల్లి? బాగున్నాను మావయ్య. హే అన్నయ్య, నీ మొహం ఎంత వెలిగిపోతుందో. పెళ్లికలు వచ్చేస్తుంది అన్నయ్య నీకు. థ్యాంక్ యూ. మా అన్నయ్యకి బాగా నలుగు పెట్టండి. మంగళ స్నానం అయ్యేలోపు మా అన్నయ్య ఎర్రగా మారిపోవాలి. బాగా మరిగిన వేడి నీళ్లతో స్నానం చేపిస్తే సరిపోతుంది. మంచి రంగు వస్తుంది. రంగు సంగతి దేవుడెరుగు. ఉడికిన చర్మం కవర్ అవడానికి సంవత్సరం పడుతుంది. నోరు ముయ్యండి. మంగళప్రదంగా మంగళ స్నానం చేయించేటప్పుడు అశుభం మాటలు మాట్లాడకూడదు. ఏంటి మమ్మీ ఈ చాదస్తాం? సరదాగా మాటలు లేకపోతే పెళ్లిలో సందడే ఉంటుంది.